పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. పదవ పేజీ స్తోత్రం ఉంటుంది. 9వ పేజీ సర్వేత్ర సుఖిన సంతైపోయింది కదా అందరూ, అయిపోయింది. దాన్ని చాలండి. ఈ సర్వేత్ర సుఖిన సంతు నేను చెప్పుకున్నాం కొద్దిగా. సుఖిన సంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి. ఎట్లా సుఖంగా ఉంటారు? ఆత్మస్వరూపులైనప్పుడే అందరూ సుఖముగా ఉంటారు అని చెప్తే చెప్పవచ్చు. ఇంకా అదే విషయం ఇక్కడ కూడా వస్తుందిలేండి. సరే. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది కఠోపనిషత్తులో మంత్రములను ఏం చేస్తారంటే ఇందులో కొద్దిగా ఇక్కడ పెట్టారు. స్తోత్ర మందిరంలో కఠోపనిషత్తులో ఉండేటువంటి మంత్రములను ఇక్కడ కొన్ని పెట్టారు. అంటే వ్యాసాశ్రమ సాంప్రదాయంలో ఎవరికైనా సన్యాస దీక్ష ఇవ్వాలంటే వాళ్లకు భగవద్గీత పూర్తిగా రావాలి. ఒకటి. 2, కఠోపనిషత్తు పూర్తిగా రావాలి. 3, కైవల్యోపనిషత్తు రావాలి. భగవద్గీత, కఠోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఇవి 3. భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయి. కఠోపనిషత్తులో 6 వల్లీలు ఉన్నాయి, అంటే 6 చాప్టర్లు వస్తాయి. కైవల్యోపనిషత్తులో 2 ఖండములు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా రావాలి.
చూడకుండా చెప్పాలా సార్ అవన్నీ? అవును, చూడకుండా చెప్పాలి, అర్థము కూడా రావాలి, తెలియాలి. అర్థం కూడా తెలియాలి, అర్థం కూడా తెలియాలి. ఇప్పుడు సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు సర్వులకు నేను అభయమిచ్చుచున్నాను, నా నుండి ఇతర ప్రాణికి, అసలు ఇతర ప్రాణికే కాదు, ఎవరికి ఎటువంటి హాని జరగదు అని మేము అభయమిస్తున్నామని అక్కడ దీక్ష సందర్భంలో చేపిస్తాం. ప్రమాణం జలము తీసుకుని పంచమహాభూతముల సాక్షిగా సూర్య చంద్ర నక్షత్ర నవగ్రహంగా మళ్ళీ నక్షత్రాలు వీటి సాక్షిగా అక్కడ చేస్తాం, పెడతాం కదా నిమ్మలు. అంటే నా నుంచి ఎవరు కానీ ఏ విధముగాను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ నేను అభయమిస్తున్నాను. చూడట్లా ఉంది, ఏ ప్రాణి కూడా ఇబ్బంది పడదు. ఇప్పుడు ఏ ప్రాణి ఇబ్బంది పడదు అని అంటే ఆ ప్రాణిని ఇబ్బంది పెట్టకూడదుగా. వాళ్ళు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు మనలను ఇబ్బంది పెట్టినా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు, ఎందుకంటే అది వాళ్ళ స్వభావం. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదంటే, ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. చూడండి, ఆ స్థాయి రావాలంటే దానికి సంబంధించిన వివేకం ఉండాలిగా. ఆ వివేకం లేకుండా ఉంటే అప్పుడు అతను సన్యాసి ఉంటారా? సన్యాసి కాదు. ఆ వివేకం రావాలంటే భగవద్గీత తెలియాలి, కఠోపనిషత్తు తెలియాలి, కైవల్యోపనిషత్తు, ఇవి కనీసం ఇది. అంటే భగవద్గీతలో అన్ని ఉపనిషత్తుల సారాంశం ఉన్నప్పటికీ భగవద్గీతను బాగా తెలుసుకుంటే అక్కడే అన్నీ వస్తాయి. కానీ ఇంకా బాగా వివరంగా దృఢంగా అవడం కొరకు ఉపనిషత్తులను ఖచ్చితంగా అధ్యయనం చెయ్యాలి. ఉపనిషత్తులను అధ్యయనం చెయ్యాలి. అయితే ఉపనిషత్తులు 108, దాంట్లో 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు ఆచార్యుల వారు. కాబట్టి 10 ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి. తర్వాత బ్రహ్మసూత్రములు 4 అధ్యాయములు ఉన్నాయి, 555 సూత్రములు ఉన్నాయి. ఈ 555 సూత్రములు వాటిని కూడా అధ్యయనం గురుముఖత చెయ్యాలి. జీవితం ఈజీగా అయిపోతుంది, ఈజీగా వస్తుంది. ఒకసారి సంస్కృతం గురువు ఆశీర్వాదం ఉంటుంది, మన ప్రయత్నం కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే సంస్కృతం అనేటువంటిది అది చదువుతూ ఉంటే ఏమవుతుందంటే సంస్కృతము మనిషిని లాగేస్తుంది. ఎంత ఒక్కసారి సంస్కృతానికి గల ఒకవేళ అలవాటు పడితే ఇంకా దాని నుంచి ఇంక బయట రాలేడు. అంత బాగుంటుంది, అంత మధురంగా ఉంటుంది.
శాటిలైట్లో పోతారు చూడండి, వాళ్ళకు మెసేజ్లు పంపించాలి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ. వాళ్ళు ఇంగ్లీష్లో మెసేజ్లు పంపించారు. ఇంగ్లీష్లో మెసేజ్లు పంపిస్తే ఆ మెసేజ్ ఏమైందంటే ముందుది వెనుకకు, వెనుకది ముందుకు వచ్చి కొద్దిగా మీనింగ్స్ మారిపోయింది. అప్పుడు ఏం చేశారంటే వేరే భాషలో దేనిలో పంపించినా కూడా వాళ్ళు ఏదనుకుంటున్నారో ఆ అర్థం ఇక్కడ ఉండే వాళ్ళకు చేరుటం లేదు. అప్పుడు సంస్కృతంలో చదివిన తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు సంస్కృతంలో అక్కడి నుంచి ఇక్కడ పంపించారు, ఇక్కడి నుంచి అక్కడికి సంస్కృతంలో పంపించారు. పంపిస్తే సంస్కృతంలో ఒక పదం ఇక్కడి నుంచి అక్కడికి పోయినా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా దాని అర్థమును తెలుసుకోవడం చాలా సులభం. అర్థం మారు. అది సంస్కృతంలో ఉండేటువంటి గొప్పతనం. ఇప్పుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో చూడండి, యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టేత తామాహు పరమాం గతిం అని ఉంది. అంటే యదా ఎప్పుడైతే పంచావతిష్ఠంతే, పంచ 5 అవతిష్ఠంతే, ఆ 5 అనేటువంటివి అవతిష్టం అవుతాయి. అవతిష్టం అంటే కదలకుండా నిశ్చలం. జ్ఞానము కూడా కదలకుండా అయిపోతుంది. మనస్సు కూడా కదలకుండా అయిపోతుంది. ఇప్పుడు పంచ అంటే 5 ఏంటి? పంచేంద్రియాలు. పంచేంద్రియాలు అంటే ఏంటివి? అందుకే పక్కలోనే జ్ఞానాన్ని అన్నారు. మనస మళ్ళీ మనస్సుతో సహా, బుద్ధిశ్చ బుద్ధితో సహా, న విచేష్టేత చేష్టత అంటే చేష్ట చేయుట. విచేష్టేత అంటే విశేషముగా చేయుట. అదేమైంది? ముందర ఏం చేశాడు? నా ఉంది. నా అంటే ఇంకా చేష్ట అనేది లేదు. చూడండి, చేష్టత విచేష్టత నా అంటే ఏమైపోయింది? విశిష్టంగా చేయుట అనేటువంటిది ఏది ఉందో అది లేదు. అయితే సామాన్యంగా అది కూడా లేదు. సామాన్యంగానూ లేదు, విశిష్టంగానూ కూడా లేదు. ఏంటి? సామాన్యంగానూ లేనిదేంది, విశిష్టంగానూ లేనిదేంది? చేస్తా. దానిని ఇప్పుడేం చేయాలంటే వీటన్నింటికి కలపాలి. పైన ఉన్నాయి కదా, వాటన్నింటికి కలపాలి. ఇప్పుడు నా అనేటువంటిది ఏం చేయాలంటే నా విచేష్టేత అనేది అన్నిటికీ, ఎవరికి? పంచావతిష్ఠంతే జ్ఞానాన్ని మనస బుద్ధి, వీటన్నింటికి కలపాలి. అట్లా ఎవరైతే ఆ స్థితిలో ఎవరున్నారో ఆహు వాళ్ళ గురించి చెప్తారు. ఏమని? పరమాగతిని, పరమమైనటువంటి గతిని పొందిన వాళ్ళని. ఇప్పుడు చూడండి, దీన్ని నువ్వు ఆ పైన ఉండేదాన్ని కిందికి వచ్చినా, కిందికి దాన్ని పైకి పోయినా ఏమి అభ్యంతరం ఏం లేదు. కానీ దాన్ని ఏం చేస్తారంటే దాన్ని మార్చుకొని అర్థమును అక్కడ దాన్ని మనం చేసుకోవచ్చు. కాబట్టి సంస్కృతం అనేటువంటిది అంత మూలంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. దాన్ని దేవనగర లిపి అని అందుకే అన్నారు. దేవనగర లిపి, సంస్కృతం పేరు దేవనగర లిపి. అంటే దేవతలు మాట్లాడే భాష.
సంస్కృతం మనం కూడా మాట్లాడినామని అనుకోండి, అప్పుడేమవుతాం మనము దేవతలం అవుతాం. సంస్కృతం మాట్లాడితే మనం కూడా దేవతలం అవుతాం. ఇప్పుడు సంస్కృతం మనం చదువుతున్నాం, తెలుగులో లిపి ఉన్నా చదువుతున్నది సంస్కృతం. అంటే మనం ఏమవుతున్నాం? దేవతలు. సంస్కృతం చదువుతున్నామంటే ఆ సమయంలో మనం దేవతలు. మీరు తక్కువ అనుకోకండి, దేవతలప్ప మీరు, అందరూ దేవతలు. సంస్కృతం భాష వచ్చి ఉండింటే ఇంకొక రకంగా ఉండేది. అయినా పర్లేదు, కొద్దిగా అంటే కొద్దిగా అర్థం చేసుకోగలుగుతాను. సంస్కృతం రాకపోయినా మనం చదువుతా ఉన్నాం కదా సంస్కృతాన్ని. అందుకే కదా నువ్వు దేవతలుగా ఉన్నావు ఇప్పుడు. సరేనా? సంస్కృతం వచ్చి ఇదైతే నీ ఇదే మారిపోతుంది, ఇంకా బాగా మారిపోతుంది. అది ఏదో అంతో ఇంతో తెలిసి ఇట్లా మారినా, ఇంకా బాగా తెలిస్తే ఇలా మారిపోయింది. ఇప్పుడు స్వామీజీ దేశంలో, ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం విడిచిపెట్టి మొత్తం తిరిగేశాడు. తిరిగేశాడంటే తిరిగిండేది కాదు, స్వామిని ఆహ్వానించినారు. స్వామిని ఆహ్వానించి స్వామీజీ ద్వారా క్లాసెస్ పెట్టుకొని ఉంటున్నారు. మోదీ గారు పోయేది దేశం కోసం, దేశ వ్యవహారాల కోసం. స్వామి పోయేది ఆధ్యాత్మిక విషయాలు. సరేనా? కాబట్టి ఇప్పుడు మోదీ గారికి భారతదేశము, మా దేశానికి ఇది కావాలని ఉంటుంది. మేము మీకు అది ఇస్తాం, మీరు మాకు అది ఇవ్వండి అనేటట్లుగా ఏదో ఉంటుంది అక్కడ. అవునా? స్వామీజీది అట్లేం లేదు. నేను చెప్పేది మీరు మేము అనేది లేదు, అంతా మనమంతా ఒకటే. అంత ఆత్మస్వరూపమే, అంత ఆత్మస్వరూపమే కదా. వివేకానంద స్వామి ఏమన్నారు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అంతవరకు ఎవరు కూడా అలా అన్న వాళ్ళు లేరు. అన్ని మతస్థుల వాళ్ళు వచ్చి మీరు వేరే మేము వేరే అని చెప్పినటువంటిదే. అందరూ వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పినారు. మొట్టమొదటిసారి చెప్పినటువంటిది వివేకానంద స్వామి. అంటే ఏంటి? మా సోదరి సోదరమనులారంటే మా ఈయనెవడు, ఎక్కడుండేవాడు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎన్ని దేశస్తులు ఉన్నారు, అంత దేశం వాళ్ళు అందరూ ఉంటే కూడా అందరూ మా వాళ్ళే, అందరూ మనమే అనే అర్థం వచ్చేసింది కదా. స్టార్ట్ చేసిందే ఫస్ట్ పడుతుంది. ప్లీజ్ లెండ్ మీ యువర్ ఈఎస్ ఫర్ సమ్ టైం హలో బ్రదర్స్ అని చెప్పినాడు. కాబట్టి ట్రైన్ ఇంగ్లీష్తో కూర్చోండి. ఫస్ట్లో వివేకానంద స్వామి వారి యొక్క పేరు 12వ 13వ ఉన్నది. అంటే సాధువులందరూ మాట్లాడేదాన్ని. స్వామి నేను మళ్ళీ మాట్లాడతాను. సరే పక్కలో ఈ పక్క ఆ పక్క కూర్చోండి సాధువులు. స్వామీజీని వాళ్ళు 12వ నెంబర్ పిలిచారు. పిలిస్తే లీటర్ అంటున్నారు స్వామి. అంటే కొద్దిగా ఏదైంది. సరే వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చినారు. ఈ పక్కలో ఉండాలనుకున్నారు. కొద్దిగా చెమట కూడా పట్టినాయి స్వామీజీకి. ఖర్చు తీసుకొని తుడుచుకుంటూ ఉన్నాడు అనమాట. భయపడిపోయింది, నేనంతా మాట్లాడుతుంటే వీళ్ళని అని అనుకున్నారట వాళ్ళందరూ. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి స్వామీజీ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి రామకృష్ణ పరమహంస గారిని ఒక్కసారి
స్మరించుకున్నాడు. రామకృష్ణ పరమహంస గారి యొక్క పాదములను ఒకసారి చూచి మళ్ళీ మొదలు అప్పుడు చెప్పింది కఠోపనిషత్. ఆయనకి ఇండియా నుంచి వచ్చినాక 2 నిమిషాలు ఇచ్చినారు. 2 నిమిషాలు మాట్లాడితే చాలా అంతకంటే ఎక్కువ మాట్లాడారు. 2 నిమిషాలు ఇస్తే 2 గంటలు మాట్లాడినారు. ఎవరు అభ్యర్థి 2 గంటల సేపు. అంటే ఎంత అందరి మనసుల్ని ఏం చేశాడు, అంత ఆకర్షించాడు. చూడండి ఎట్లా ఉంటుంది, అంత అంత ఇదైపోతుంది ఆ స్థితి. అటువంటిది కఠోపనిషత్. సంస్కృతం యొక్క గొప్పతనం అలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు మన ఆయన చెప్పే లోపలనే ఎంత మన ఇండియాకు ఎంతో గౌరవము, ఎంతో విలువ. అంత అప్పుడే కదా వివేకానంద స్వామి పేరుతోనే కదా అంతా మారుమ్రోగింది. వేదాంత తత్వం అనేటువంటిది అప్పుడు బ్రహ్మాండంగా గొప్ప స్థితిని పొందింది. నేను కూడా అనుకుంటేవాడిని, ఏముంది వివేకానంద స్వామి ఏం చెప్పినట్టు అనుకుంటేవాడిని చిన్నప్పుడు. కానీ తర్వాత 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 చూస్తే ఎంత జీవితానికి దగ్గర తెచ్చేస్తాడంటే స్వామిజీ, అంత దగ్గర తెస్తాడు. భగవద్గీత, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ వేదము ఇవన్నీ ఉన్నాయే చెప్పుకోవడానికి కాదు. తర్వాత అదేదో మంత్రాలు చెప్తే ఏమో జరుగుతుంది అనేది కాదు. అది నీకు సరిపోవాలి. ఆచరణలో పెట్టే కదా సరిపోయాక పెట్టలేదు. ఆచరణ పెడతామో పెట్టమనేది కొద్దిగా వారుగా పెడతాం. ముందు మనం వింటే కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది సరిపోతుంది ఎవరికైనా సరే. అది ఎవరైనా సరే, వాడు నాస్తికుడైనా సరే, ఆస్తికుడైనా సరే. నాస్తికుడు అంటే ఆస్తికుడు అంటే వేదమును అంగీకరించని వాడు నాస్తికుడు. వేదమును ప్రమాణముగా స్వీకరించిన వాడు ఆస్తికుడు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారే, ఎవరైనా సరే మనం ఇప్పుడు దాన్ని వేదమును తీసుకొని ఒకసారి విచారం చేస్తే ఇది నాకు కూడా సరిపోతుంది, ఇది నేను ఆచరించదగినది అనేటువంటిది స్థిరమవుతుంది. అందుకే భగవద్గీతకు అంత గొప్పతనం, భగవద్గీతకు అంత గొప్పతనం. ఉపనిషత్తుల యొక్క సారాంశం, ఉపనిషత్తులలో ఇంకా లోతుగా కరెక్టే. ఇప్పుడు భగవద్గీతలో ఏదంటే ఒక మాట చెప్తామని అనుకుంటే దానిని బాగా వివరంగా ఉంటుంది ఉపనిషత్తులో. దాంట్లో ఏమైనా డౌట్ వస్తుందని అనుకో, ఆ డౌట్ని క్లారిఫై చేస్తుంది బ్రహ్మసూత్రం. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంతే విసంతి స బ్రహ్మ సతపోతవ్యత. ఇది ఉపనిషత్తు. ఈ సృష్టి అంతా యతోవా ఇమాని భూతాని, ఈ భూతములన్నీ, ఈ భూతములంటే దయ్యాలని కాదు, భూమి మీద ఉండే జీవులే కాదు, సకల జీవులు భూతములే. పంచమహాభూతములతో తయారైనవన్నీ భూతములన్నీ. ఈ భూతములన్నీ దేని నుంచి పుట్టినవో, ఈ భూతములన్నీ ఎవరి వలన నిలబడి ఉన్నవో, ఈ భూతములన్నీ తిరిగి ఎక్కడ చేరుచున్నవో
చూడండి, ఎక్కడి నుంచి పుట్టినాయో, ఎవరి వలన నిలబడి ఉన్నవో, ఎవరి యందు లయించుచున్నావో అది బ్రహ్మ. అది బ్రహ్మ. అది బ్రహ్మ. బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగిన బ్రహ్మ కాదు, పరమాత్మ. అది పరమాత్మ. దానిని తెలుసుకొనవలయును. ఏమంటే ఇది అనుకోండి, దీంట్లో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం తెలుసా? ఆ బ్రహ్మ ఈ భూతాలు ఎందుకు పుట్టించినాడు, ఎందుకు పుట్టించగా, ఏం ప్రయోజనం, ఏమైనా అవసరం, సరే ఎందుకు నిలబెట్టుచున్నాడు, మళ్ళా దీన్ని ఎందుకు లయింపజేసుకుంటున్నాడు? ఎట్లుందండి ఇది? మాకు అవసరమా లేదు? ఖచ్చితంగా. ఎట్లుంటుంది తెలిసిన ఎవరు చెప్పారు? నేనే చెప్పానా? అది అక్కడ వస్తుంది. అంటే దానిపైన బ్రహ్మసూత్రం, ఇదేమో ఉపనిషత్ మంత్రం. ఉపనిషత్ మంత్రం అయితే బ్రహ్మసూత్రాల్లో దానికి వివరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న ఇస్తారు. అంటే దాంట్లో ఇట్లా ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానంగా అక్కడ వివరణ వస్తుంది. వాళ్ళ కర్మానుసారంగా ఇవి పుట్టడం జరుగుతుంది. వాళ్ళ కర్మానుసారం అయితే వాడు కర్మ చేసేదా? ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ అవ్యక్తం నుంచి పుడతారు అన్నారు. అవ్యక్తాన్ని ముందు కర్మ చేసింటారు. అవును. ఫస్ట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు మీరు చూడండి, దానిపైన ఏమవుతుందంటే భూతస్య జాతిమిచ్చంతి వాదిన కేచిదేవై. భూతన జాతిమిచ్చంతి అంటే ఇప్పుడు ఇవన్నీ పుట్టినాయనేది మీరు అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ భూతములన్నీ పుట్టినాయని కొంతమంది అంటున్నారు. అభూతస్య పరేధీర వివదంత పరస్పరం. ఇప్పుడు దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారండి. రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాంఖ్యులని, యోగులని, మీమాంసకులని, పూర్వమీమాంసకులని, ఉత్తర మీమాంసకులని, న్యాయవాదులని, వైశేషికవాదులని, ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు వేదాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు చార్వాకులు, జైనులు, బౌద్ధులు. చార్వాకులు, జైనులు, బౌద్ధులు వీళ్ళు వచ్చేసి నాస్తికవాదులు. బౌద్ధులను కూడా నాస్తికవాదంలో పెట్టారు, జైనులను కూడా నాస్తికవాదంలో పెట్టారు. జైనులు వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, దాని గురించి చెప్తారు. అదేవిధంగానే ఇక్కడ బౌద్ధులు 4 తెగలు ఉన్నాయి, వాళ్ళను కూడా నాస్తికవాదంలో పెట్టారు. బౌద్ధులు శూన్యవాదంలోకి వస్తారు కొంతమంది, తర్వాత విజ్ఞానవాదులు కొంతమంది ఉన్నారు, క్షణిక విజ్ఞానవాదులు అని వాళ్ళు అంటారు. క్షణిక విజ్ఞానవాదులు అంటే ఈ జగత్తంతా క్షణము మాత్రమే ఉన్నది, క్షణము మారిపోవచ్చున్నది అనేది క్షణిక విజ్ఞానవాదం. తర్వాత శూన్యవాదం అనే